ఓకే, ఇప్పటిదాకా మనం సాఫ్ట్వేర్ లేయర్స్ చూసాం కదా. మరి ఈ సాఫ్ట్వేర్ పనిచేయాలంటే డేటా కావాలి, ఇన్స్ట్రక్షన్స్ కావాలి. మరి అవన్నీ అక్కడుంటాయి. అక్కడే స్టోరేజ్ లేదా కంప్యూటర్ మెమరీ వస్తుంది. చూడండి, ఒక ఆఫీస్ బిల్డింగ్లో ఫైల్స్ దాచుకోవడానికి గదులు, ఫైలింగ్ క్యాబినెట్లు ఎంత ముఖ్యమో, కంప్యూటర్కు కూడా డేటాను, ఇన్స్ట్రక్షన్స్ను నిల్వ చేయడానికి రకరకాల స్టోరేజ్ అవసరం. ఈ మెమరీ హైరార్కీని అర్థం చేసుకోవడానికి ఒక పరిశోధకుడి వర్క్ స్పేస్ని ఊహించుకుందాం. చూడండి పిరమిడ్ని. పైన అంటే కొన్నలో ఉన్న రిజిస్టర్స్, క్యాషీ, ఇవి అతని మెదడులోని ఆలోచనల లాంటివి. అత్యంత వేగంగా ఉంటాయి, కాని చాలా తక్కువ సమాచారాన్నే పట్టుకోగలవు. ఇక మధ్యలో ఉన్న మెయిన్ మెమరీ అంటే మన ర్యామ్, అదతని వర్కింగ్ టేబుల్ లాంటిది. ప్రస్తుతం పనిచేస్తున్న పేపర్లన్నీ అక్కడుంటాయి, సులభంగా అందుబాటులో ఉంటాయి కదా. ఇక కింద బేస్లో ఉన్నది సెకండరీ స్టోరేజ్. ఇదొక పెద్ద ఫైలింగ్ క్యాబినెట్. బోలెడంత డేటా పడుతుంది, కాని అక్కడ్నుంచి ఫైల్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే ఆ పరిశోధకుడే మన సిపియు. అతను సమర్థవంతంగా పనిచేయాలంటే తన టేబుల్ మీదున్న పేపర్లు అంటే ప్రైమరీ మెమరీ లేదా ర్యామ్ చాలా ఫాస్ట్గా అందుబాటులో ఉండాలి. పని పూర్తయ్యాక ఆ ఫైల్స్ని భవిష్యత్ కోసం ఎక్కడ పెడతాడు? ఫైలింగ్ క్యాబినెట్లో. అదే మన సెకండరీ స్టోరేజ్. సో సిపియు, ర్యామ్ మరియు సెకండరీ స్టోరేజ్ మధ్య జరిగే కీలకమైన పని విధానం ఇదే అన్నమాట. అయితే ఇక్కడ మనం ఓ ముఖ్యమైన తేడా గమనించాలి. ప్రైమరీ స్టోరేజ్ అయినా ర్యామ్ వాలటైల్గా ఉంటుంది. అంటే ఏమిటి? ఆ పరిశోధకుడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు టేబుల్ మొత్తం క్లీన్ చేస్తాడు కదా, అలాగే మనం కంప్యూటర్ ఆఫ్ చేస్తే ర్యామ్లో ఉన్న డేటా మొత్తం పోతుంది, మాయమైపోతుంది. కానీ సెకండరీ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి లాంటివి నాన్ వాలటైల్గా ఉంటాయి. ఫైలింగ్ క్యాబినెట్లో ఫైల్స్ శాశ్వతంగా ఉంటాయి కదా, అలాగే ఇక్కడ డేటా మనం పవర్ ఆఫ్ చేసినా కూడా పర్మనెంట్గా స్టోర్ అయ్యుంటుంది. సరే, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ స్టోరేజ్ కాన్సెప్ట్లన్నీ మనకు తెలిసిన పరికరాల్లోనే ఉంటాయి. ఉదాహరణకి ఆప్టికల్ డిస్క్స్ అంటే ఒకప్పుటి సీడీలు, డివిడీలు. మ్యాగ్నెటిక్ హెచ్డిడి అంటే మన కంప్యూటర్లలో ఉండే హార్డ్ డిస్క్. మరియు సాలిడ్ స్టేట్ అంటే మనమిప్పుడు ఎక్కువగా వాడే యూఎస్బీ పెన్ డ్రైవ్లు మరియు ఎస్ఎస్డీలు. ఇవన్నీ వేరువేరు టెక్నాలజీలను ఉపయోగించే స్టోరేజ్ మీడియానే.